కోవిదులు నిగర్ అర్థగారి స్పెషాలిటీ. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండడం మనకెంతో ఆనందం, గర్వం. Good morning, Honorable Chief Guest of the day. I further call upon a big hand, children, for all of them. First, third to fourth, Venkata Suman, Thirmal Lokjit K. Come on, 6 to 7. We have Venkat Nikhil G. Yes, here a huge round of congratulations, dear children. And a gift on behalf of SFS School, Sitakdara. On this special occasion, we have a special gift also for sir on this occasion. Giving a token of love as a bouquet from behalf of a huge round of applause for Mr. Damodar Yadav. Thank you, sir, for being with us. It's our delight and honor, sir, to have you amongst our midst today. For the close. నన్ను విద్యార్థిగా ఉంచు అని చెప్పని కోరుకునేట వాతావరణం మీరు కనిపించారు. If the God appears before me and asks me what do you want, I will request him to give back my childhood once again so that I can join a school and spend time happily. 1974లో 245 మంది విద్యార్థులు 6 సిబ్బందితో ప్రారంభమైన యొక్క ఈ పాఠశాల ఇప్పుడు 2750 మంది విద్యార్థులు, 98 మంది ఉపాధ్యాయులు, మన భారతీయ సాంప్రదాయాలు విలువలతో కూడిన విద్య, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించడం నాకు మనసులో చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, but at the same time
it should be value-based. And equally important is keeping our culture preserved. I am not talking about religion. Religion is personal. It's a way of worship. I am talking about the culture, way of life. What is required is that we must all focus on how we mold ourselves, how the students should be molded. The teachers really should think about that and then impart them value-based education. విలువలతో కూడినట్టు విద్య ఉంటే మనం విలువలతో కూడినట్టు పౌరులుగా తయారవుతాం. ఇవాళ దేశంలో అనేక కారణాల వలన కొంత విలువలు కొంత సాంప్రదాయాలు తగ్గిపోయాయి, ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. మళ్ళా తిరిగి మన విద్యా వ్యవస్థ ద్వారా, మన సామాజిక వ్యవస్థ ద్వారా, మన రాజకీయ వ్యవస్థ ద్వారా, మన పరిపాలనా వ్యవస్థ ద్వారా, మన శాసన సభల ద్వారా తిరిగి మళ్ళా విలువలను, సాంప్రదాయాలను, ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం నేటి అవసరం అని చెప్పని మీ అందరి మాతృభాషను పాఠం చెప్పిన గురువును, చదువు నేర్చుకున్న విద్యా సంస్థను మర్చిపోవడం అది మానవ లక్షణం కాదు. సో రిమెంబర్ మదర్ హూ హ్యాస్ గివెన్ యూ బ్యూటిఫుల్ బర్త్. మదర్ ఇంక్లూడ్స్ ఫాదర్ ఆల్సో. అమ్మా నాన్న ఇద్దరు. కానీ మన సాంప్రదాయంలో మనం అమ్మా మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్స్ ల్యాండ్ అనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ హౌ వీ గివ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో పుట్టిన మనం ఈ దేశ మన మాతృభాషను మనం నేర్చుకోవాలి. అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడు అమ్మ అంటాం కదా, ఆ భాషనే మళ్ళా నేర్చుకోవాలి. కానీ మనకి ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తుంటే నాన్న మమ్మీ అను, డాడీ అను అని. అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే పెదవులలో నుంచి వస్తుంది. కావాలంటే సాయంత్రం ఒకసారి ట్రైన్ వేసుకొని చూడండి అందరు ఇంట్లో. అందువల్ల మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. ఇఫ్ యూ హ్యావ్ ఐసైట్ దెన్ స్పెక్టికల్స్ విల్ వర్క్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐసైట్, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్న జుబాన్ నుంచి ఏం బయట రాదు. ఈ విషయాన్ని అందరూ పిల్లలందరూ గుర్తుపెట్టుకొని ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇది అత్యవసరాన్ని మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అంటే ఇతర భాషలు నేర్చుకోకూడదా? తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ముందు అమ్మ భాష నేర్చుకోండి. ఆ తర్వాత మన దేశంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఉర్దూ. ఆ తర్వాత ఇంగ్లీష్, ఇవన్నీ కూడా నేర్చుకోండి, అవసరం. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్ వాళ్ళలాగా తయారు కావద్దు. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. లెర్న్ ఇంగ్లీష్, బట్ డోంట్ బికమ్ ఎన్ ఇంగ్లీష్ మ్యాన్ ఆర్ ఇంగ్లీష్ ఉమెన్. బీ ఇండియన్, బీ ప్రౌడ్ టు బి భారతీయ. నేను భారతీయుడైనందుకు గర్వించు, ఈ దేశంలో పుట్టినందుకు గర్వించు, ఆ విధంగా జీవించు. పెద్దలను గౌరవించాలి. అమ్మమ్మ, తాతయ్య, వయసులో పెద్దవాళ్ళు అందరినీ గౌరవించాలి. With a marvelous carnival parade showcasing to the world the talents of our children. On 11th December, we had a spiritual celebration. And on 6th January 2024, we had a culmination in the form of Aurelia Odissi. And today, 19th of February, when we have the closing ceremony of this Jubilee year, I strongly believe we have done justice to the motto that was handed over to us by the founding fathers and the previous generations. Now I would like to share two thoughts with you all. First of all, to the teachers. A great teacher said once, you give me a child for 7 years. After that, you give the child to God or to devil. They cannot change him. The 7 years of your life in the hand of a teacher or your childhood days are very important.
The indelible marks that you make in their minds cannot be erased. The mind of a child is compared to tabula rasa, or an unwritten scale. On an unwritten slate, you can write anything, and that is the mind of a child. So, my dear teachers, I exhort you. We have started the celebration with the theme, shining to outshine with the golden radiance, a legacy of excellence. We have in the past a legacy left behind our fathers and the teachers. It is your duty to carry forward that legacy of excellence. So be committed, be passionate about your profession as teachers. Secondly, I would like to share with you my loving children. You all took a so awesome morning. Be at your best at all times. As we celebrate this golden jubilee, imprint this in your mind. Be at your best at all times. I see your progress reports. You all do very well in academic excellence. But our education is value-based education. We should not have intellectual giants and emotional dwarfs. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.